Yes, very good morning everybody. Welcome back. Last class lo we have completed concept of deemed to be let out and problem on deemed to be let out. Correct? Yes. Now we are going to start new concept. దానికంటే ముందు just we will revise for 1 minute. I will ask you some questions. You have to answer. What is section 22? Charging section of income from house property. In that we have discussed many examples relating to rent. Correct? Rent from vacant land taxable under which head? IFOS. మనకి హౌస్ ప్రాపర్టీలో కవర్ అయింది బిల్డింగ్ లేదా ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్ కవర్ అయింది. వేకెంట్ ల్యాండ్ కవర్ అవ్వలేదు కాబట్టి హౌస్ ప్రాపర్టీ హెడ్ కాదు, ఐఎఫ్ఓఎస్. రెంట్ ఫ్రమ్ సబ్లీజ్ ఐఎఫ్ఓఎస్, ఎందుకంటే అక్కడ ఓనర్ కాదు కాబట్టి. హౌస్ ప్రాపర్టీ హెడ్ లో టాక్సిబుల్ అవ్వాలంటే మీరు ఓనర్ అయి ఉండాలి. రెంట్ ఫ్రమ్ హోర్డింగ్స్ ఐఎఫ్ఓఎస్. ఇప్పుడు చాలా మంది విల్ సే రాంగ్ ఆన్సర్. రెంట్ ఫ్రమ్ కమర్షియల్ ప్రాపర్టీ, రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్, హౌస్ ప్రాపర్టీ ఓన్లీ. చాలా మంది పీజీబీపీ అనుకుంటారు. నేను అక్కడ కూడా చెప్పాను రెంట్ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ బిల్డింగ్ హౌస్ ప్రాపర్టీ. కమర్షియల్ బిల్డింగ్ కూడా హౌస్ ప్రాపర్టీనే. ఒకవేళ మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, ఎగ్జాంపుల్ నెంబర్ 2 చెప్పుకున్నాం, మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, అప్పుడు రెంట్ ఫ్రమ్ కమర్షియల్ ప్రాపర్టీ ఈజ్ టీజీబీపీ. నార్మల్ గా రెంట్ ఫ్రమ్ కమర్షియల్ ప్రాపర్టీ ఆల్సో హౌస్ ప్రాపర్టీ. మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, అప్పుడు రెంట్ ఫ్రమ్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఈజ్ పీజీబీపీ. బి క్లియర్. నెక్స్ట్, మున్సిపల్ ట్యాక్స్ ఓనర్ పే చేస్తే అలౌ చేస్తారా, టెనెంట్ పే చేస్తే అలౌ చేస్తారా? ఓనర్ పే చేస్తేనే యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. మున్సిపల్ ట్యాక్స్ ని జిఏవి నుంచి మైనస్ చేయొచ్చా మనం? జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఈక్వల్ టు ఎన్ఏవినా? అలా మైనస్ చేయాలంటే ఎవరు పే చేసి ఉండాలి? ఓనర్. టెనెంట్ పే చేస్తే అలౌ చేయరు. పేమెంట్ బేసిస్ పైన, డ్యూ బేసిస్ పైన? పేమెంట్ బేసిస్ పైన. పేమెంట్ చేస్తేనే అలౌ చేస్తారు. లాస్ట్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ పే చేయలేదు, ఆ ఇయర్ లో అలౌ చేయరు. లాస్ట్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్, కరెంట్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ రెండు కలిపి కరెంట్ ఇయర్ లో పే చేశారు. ఇప్పుడు రెండు కరెంట్ ఇయర్ లో యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. ఇండియన్ ప్రాపర్టీకి మున్సిపల్ ట్యాక్స్ పే చేసినా, ఫారెన్ ప్రాపర్టీకి మున్సిపల్ ట్యాక్స్ పే చేసినా బోత్ ఆర్ అలౌడ్. ఫారెన్ లో కూడా మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది, మేబీ నేమ్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో, అక్కడ కూడా మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ ఫర్ ఫారెన్ ప్రాపర్టీ ఆల్సో అలౌడ్ యాజ్ డిడక్షన్. అవునా? ప్రాపర్టీస్ ఆర్ మేజర్లీ 2 types, లెట్ అవుట్, సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇంకా డీమ్డ్ టు బి లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇలా చాలా ఉంటాయి. బట్ మేజర్ గా సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్. అవునా? న్యూ రేట్స్ ఫాలో అయినా, ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా లెట్ అవుట్ కి ఎటువంటి వేరియేషన్ ఉండదు. బి క్లియర్. అదే మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే గిన అప్పుడు న్యూ రేట్స్ కి ఓల్డ్ రేట్స్ కి వేరియేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ దెర్ ఈస్ వేరియేషన్ బిట్వీన్ ఓల్డ్ రేట్స్ అండ్ న్యూ రేట్స్. ఓల్డ్ రేట్స్ లో ఎన్ఏవి ఈక్వల్ టు 0, 24A 0, 24B ఇంట్రెస్ట్ మైనస్ చేసుకోవచ్చు, either 2 lakhs or 30,000. న్యూ రేట్స్ లో ఎన్ఏవి 0, 24A 0, 24B కూడా 0. నెక్స్ట్, డీమ్డ్ టు బి లెట్ అవుట్. You can have for self occupation maximum only 2 houses. If you occupy more than 2 houses for self occupation, అప్పుడు 2 మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్, రిమైనింగ్ అన్ని డీమ్డ్ యాజ్ లెట్ అవుట్. వీ హ్యావ్ డన్ వన్ ప్రాబ్లమ్ ఆల్సో. ఆప్షన్ నెంబర్ 1 లో ఏమనుకున్నాము? హౌస్ 1, హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 3 లెట్ అవుట్. ఆప్షన్ నెంబర్ 2 లో హౌస్ 1, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 2 లెట్ అవుట్. ఆప్షన్ నెంబర్ 3 లో హౌస్ 1 లెట్ అవుట్, హౌస్ 2, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్. ఎక్కడ ఆన్సర్ ఎక్కడైతే వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దట్ ఆప్షన్ యూ హ్యావ్ టు అడ్వైస్. అవునా? నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్?
పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అరే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మనకి. క్వశ్చన్ నెంబర్ 4 and 5 అదే కదా. 1 and 2 ఏమో లెట్ అవుట్ పైన, 3 ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, 4 and 5 క్వశ్చన్స్ ఇదే కదా. నో, క్వశ్చన్ నెంబర్ 4 and 5 లో పార్ట్ ఆఫ్ ది హౌస్ ఈజ్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, ఫస్ట్ ఫ్లోర్ ఏమో లెట్ అవుట్. దట్ ఈస్ కాల్డ్ as బట్ పార్ట్ ఆఫ్ ది హౌస్. సమ్ పోర్షన్ ఈజ్ లెట్ అవుట్, సమ్ పోర్షన్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. బట్ వాట్ ఈస్ దిస్ వన్? ఒకే హౌస్ ఉంది, కొన్ని మంత్స్ ఏమో రెంట్కి ఇచ్చారు, తర్వాత మీరే ఉంటున్నారు. ఏప్రిల్ టు మార్చా, 12 months. ఒక హౌస్ ఉంది, 12 months లో ఒక 8 months రెంట్కి ఇచ్చారు, తర్వాత టెనెంట్ వెళ్ళిపోయాడు, రిమైనింగ్ 4 months మీరు ఉంటున్నారు. లేదా 9 months రెంట్కి ఇచ్చారు, తర్వాత టెనెంట్ వెళ్ళిపోయాడు, 3 months మీరు ఉంటున్నారు. పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే కొన్ని మంత్స్ లెట్ అవుట్, తర్వాత పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్. కొన్ని మంత్స్ ఏమో లెట్ అవుట్, రిమైనింగ్ మంత్స్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్. ఎగ్జాంపుల్ 9 months, 3 months, 8 months, 4 months, 7 months, 5 months అట్లా. బోత్ ఆర్ నాట్ సేమ్. అదేమో పార్ట్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇదేమో పార్ట్ ఆఫ్ ద ఇయర్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ద ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అసలు రియల్ లైఫ్ లో ఇలాంటి కేసు అంటే ఒకటి ఉంటుందా? ఎస్, వెరీ మచ్. ఎందుకు ఉండదు చెప్పండి. ఇప్పుడు మీరు ఫారెన్ లో ఉన్నారండి, ఇండియాలో మీకు హౌస్ ఉంది, మీరు అక్కడ ఉన్నారు కదా అని ఇండియాలో ఉన్న హౌస్ మీరు రెంట్కి ఇచ్చారు. టెనెంట్ ఉన్నాడు, తర్వాత వన్ ఫైన్ డే మీరు ఇండియాకి రాబోతున్నారు. నౌ వాట్ ఈ విల్ డూ? ఈ విల్ కాల్ టు టెనెంట్ అండ్ ఈ విల్ సే దట్ టు వెకేట్ ది ప్రాపర్టీ. బాబు చిన్న, ఇన్ని రోజులు మేము ఫారెన్ లో ఉన్నాం కాబట్టి మా ప్రాపర్టీ ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి మీకు రెంట్కి ఇచ్చాము, ఇప్పుడు మేము ఇండియాకి వస్తున్నాము, మీరు ఖాళీ చేయండి అని చెప్తారు. అంటే కొన్ని మంత్స్ టెనెంట్ ఉన్నాడు, తర్వాత మీరే ఉండబోతున్నారు. మరి ఇలాంటి కేసులో హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? ఎగ్జాంపుల్ 9 months లెట్ అవుట్ అండి, అంటే ఏప్రిల్ టు డిసెంబర్ లెట్ అవుట్, తర్వాత 3 months జాన్, ఫిబ్రవరి, మార్చ్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇప్పుడు అన్ని వాల్యూస్, మున్సిపల్ వాల్యూ, పేరెంట్, ఇవన్నీ 9 months, 3 months రేషియోలు డివైడ్ చేసి సపరేట్ గా చేయాలా? నో. చూడండి ఇక్కడ ట్విస్ట్ ఉంది, అదేంటంటే కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ by assuming that property is let out throughout the year. Read twice. Compute income from house property by assuming that property is let out throughout the year. మీరు రెంట్కి ఇచ్చిందేమో 9 months కదా, కానీ 12 months let out throughout the year. 12 months రెంట్కి ఇచ్చామనుకొని we have to compute income from house property. మీరు రెంట్కి ఇచ్చిందేమో మన ఎగ్జాంపుల్ 9 months, కానీ మీరు 12 months రెంట్కి ఇచ్చామనుకొని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూట్ చేయాలి. దట్ ఈస్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దట్ ఈస్ టేక్ అని అనగాకండి, టేక్ ఆల్ వాల్యూస్ ఫర్ 12 months. Take all values for 12 months. Municipal value, we have to take for 9 months or for 12 months? 12 months. Standard rent for 12 months. Municipal tax for 12 months. Interest for 12 months. Take all values for 12 months. కానీ ఒక్క వాల్యూ మాత్రము 12 months తీసుకోము. You will take for actual let out period, అంటే you will take only for 9 months. I am repeating. అన్ని వాల్యూస్ యూ విల్ టేక్ ఫర్ 12 months. అంటే త్రూఅవుట్ ద ఇయర్ రెంట్కి ఇచ్చి ఉంటే ఎలా అయితే కంప్యూట్ చేస్తామో అదే విధంగా కంప్యూట్ చేయాలి. అంటే అన్ని వాల్యూస్ యూ విల్ టేక్ ఫర్ 12 months. కానీ ఒక్క వాల్యూ మాత్రము యూ విల్ నాట్ టేక్ ఫర్ 12 months, యూ విల్ టేక్ ఫర్ యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్. అంటే యూ విల్ టేక్ ఫర్ 9 months.
వాట్ ఈస్ దట్ అంటే while computing ARR but while computing ARR take only actual let out period ఇది ఇంపార్టెంట్. లిజన్ నేను ఒక 3-4 టైమ్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీకు. మనం హౌస్ ప్రాపర్టీ చాప్టర్ లో ఎక్కడైనా సరే ఏఆర్ఆర్ ఎలా కంప్యూట్ చేస్తున్నాము? ఏఆర్ఆర్ 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. మీరు ఎక్కడైనా చూడండి, వీ హ్యావ్ డన్ మెనీ ప్రాబ్లమ్స్. ఎక్కడైనా సరే మనం ఏఆర్ఆర్ ఎలా కంప్యూట్ చేస్తున్నాము? 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఆల్వేస్ యూ హావ్ టు టేక్ దట్ 12 months అని చెప్పాను. ఒక్క కేసులో తప్ప అని చెప్పాను. ఆ కేసు తర్వాత చెప్పుకుందాం అని చెప్పాను, అవునా? ఏఆర్ఆర్ ఈ హౌ టు కంప్యూట్ ఎలా అంటే 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. అంటే ఆల్వేస్ హావ్ టు టేక్ ద 12 months. ఒక్క కేసులో తప్ప అని చెప్పాను. ఆ కేసు తర్వాత చెప్పుకుందాం అని చెప్పాను, అవునా? ఆ కేసు అంటే దిస్ వన్. ఈ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అప్పుడు వైల్ కంప్యూటింగ్ ఏఆర్ఆర్ టేక్ ఓన్లీ యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్. అంటే ఈ కేసులో మన ఎగ్జాంపుల్లో ఏఆర్ఆర్ ఎలా కంప్యూట్ చేస్తామంటే వాట్ ఈస్ ద యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్? 9 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. అంటే మన ఎగ్జాంపుల్లో 9 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఇక్కడ వై 9 months అంటే మన ఎగ్జాంపుల్లో 9 months అనుకున్నాం కదా లెట్ అవుట్ పీరియడ్. మనం ఏ కేసులో అయినా సరే ఏఆర్ఆర్ ఎలా కంప్యూట్ చేశాము? 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఒక్క కేసులో తప్ప అని చెప్పాను. ఆ కేసు ఏంటంటే దిస్ వన్. పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ ఏఆర్ఆర్ కంప్యూట్ చేసినప్పుడు డోంట్ టేక్ 12 months, టేక్ ఓన్లీ యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్. మన ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్? 9 months. 9 months ఇంటూ సేమ్ క్యాలిక్యులేషన్ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక్కడ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. Compute income from house property by assuming that property is let out throughout the year. Take all values for 12 months. కానీ ARR కంప్యూట్ చేసినప్పుడు don't take 12 months, take actual let out period. చెప్పండి ఇక్కడ how to compute income from house property. Computation of income from house property ఎలా కంప్యూట్ చేస్తాం? Tell me. Same as let out. You have to compute same as what? Let out. How to compute? Step number 1, municipal value or pay rent, whichever is higher. What is step number 2? Step 1 or standard rent, whichever is lower. Step number 3, step 2 or ARR, whichever is higher. Municipal value will take for how many months? 12 months. Pay rent 12 months. What about standard rent? 12 months. ARR matram యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్ ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఇది ఒక్కటి మాత్రమే యాక్చువల్ లెట్ అవుట్ పీరియడ్. రిమైనింగ్ అన్ని చోట్ల విల్ టేక్ ఫర్ 12 months. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 4? GAV. నో డిఫరెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ARR మైనస్ మున్సిపల్ ట్యాక్స్. వాట్ యూ విల్ గెట్? NAV మైనస్ deductions under section 24A standard deduction, 24B interest on home loan. Balance is called as what? Income from house property. ఎక్కడైనా ఉందా వేరియేషన్ ఎక్సెప్ట్ ARR? నో కదా. ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ప్రాబ్లం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ.
We are going to do one problem now. What is the concept name? Part of there is let out, part of there is self-occupied. Come to problem. Listen, I will explain the problem. As of now, we have done 6 questions కదా. ఇది క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. మీ దగ్గర మే 2026 ఐసీ బుక్ ఉంటే 3.159 పేజీ నెంబర్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. శ్రీమతి రాజ్యలక్ష్మి ఓన్స్ హౌస్ ప్రాపర్టీ ఉందంట. ఎవరికి? రాజ్యలక్ష్మికి. ఉంటే మనం ఏం చేయాలి కదా ఒకటి. మున్సిపల్ వాల్యూ 5 lakhs, ఎంవి అంటే మున్సిపల్ వాల్యూ, పే రెంట్ 4.2 lakhs, they given standard rent 4.8 lakhs. Read this point. The property was, a point read twice or thrice. The property was let out for 50,000 per month. Rent ki icharu 50,000 per month up to December 2025. The property was let out for 50,000 per month up to December 2025. అంటే అప్ టు డిసెంబర్ 2025 అంటే హౌ మెనీ మంత్స్? 9 months. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 9 months. దేర్ ఆఫ్టర్ తర్వాత ద టెనెంట్ వెకేటెడ్ ది ప్రాపర్టీ. అంటే జాన్, ఫిబ్రవరి, మార్చ్, డిసెంబర్ వరకు టెనెంట్ ఉన్నాడు. జాన్, ఫిబ్రవరి, మార్చ్ ప్రాపర్టీ ఖాళీగా ఉందంటే ఖాళీగా లేదు చూడండి. అండ్ శ్రీమతి రాజ్యలక్ష్మి యూజ్డ్ ది హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. టెనెంట్ వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్టీ ఖాళీగా ఉంటే అది వేకెన్సీ లాస్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రాపర్టీ ఖాళీగా లేదు. శ్రీమతి రాజ్యలక్ష్మి యూజ్డ్ ది హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ అంటే డిసెంబర్ వరకు ఏమో లెట్ అవుట్. దేర్ ఆఫ్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి యూజ్డ్ ది హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. రీడ్ ఓన్లీ అండర్లైన్ వర్డ్స్. లెట్ అవుట్ అప్ టు డిసెంబర్ 2025. దేర్ ఆఫ్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి యూజ్డ్ ది హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. డిసెంబర్ వరకు అంటే 9 months ఏమో లెట్ అవుట్, జాన్, ఫిబ్రవరి, మార్చ్ 3 months ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్. పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్ అవుట్ 9 months లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ 3 months సెల్ఫ్ ఆక్యుపైడ్. రెంట్ ఫర్ ది మంత్స్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ కుడ్ నాట్ బి రిలీజ్డ్. టెనెంట్ వెళ్ళిపోతూ నవంబర్ డిసెంబర్ మంత్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రిలీజ్డ్ రెంట్. వేకెన్సీ లాసా? కాదు, అది అన్రిలీజ్డ్ రెంట్. టెనెంట్ అప్ టు డిసెంబర్ ఉన్నాడు, కానీ నవంబర్, డిసెంబర్ వాడు రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రిలీజ్డ్ రెంట్. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ 12% ఆఫ్ వాట్? మున్సిపల్ వాల్యూ. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 25,000. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ వాట్ అంటే చెప్పండి, ఈ ప్రాబ్లం ఈజ్ ఆన్ వాట్? వచ్చిందా? నో. అరే వాట్ హ్యాపెన్? నౌ గుడ్. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్. అంటే మన ఎగ్జాంపుల్లో అప్ టు డిసెంబర్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్ అవుట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే 3 months సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ 9 months ఫర్ 12 months? ఫర్ 12 months we have to compute income from house property by assuming that property is let out for 12 months కదా, throughout the year కదా. చూడండి, మీరు ఎగ్జామ్లో కూడా అసలు మీరు అలా ఎందుకు చేస్తున్నారో ఒక మాట అక్కడ రాయాలి. మీకు తెలియడం కాదు, మీకు తెలుసని ఎగ్జామినర్కి తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజెంటేషన్? మనకు వచ్చు అని ఎగ్జామినర్కి తెలియాలి, మనకు తెలుసు అని ఎగ్జామినర్కి తెలియాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. హియర్ ఈ క్వశ్చన్లో పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్ అవుట్ and part of the year self occupied. So
ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ by assuming that property is let out throughout the year. But while computing ARR, how to compute ARR? Don't take 12 months, take actual let out period into rent per month minus unrealized rent. అంతేనా? మైనస్ unrealized rent. Okay, keep reading. Computation of income from house property. What is step number 1? Municipal value or pay rent, whichever is higher. What is step number 2? Step 1 or standard rent, whichever is lower. What is step number 3? Step 2 or ARR, whichever is higher. It is same as let out. Throughout the year rent కి ఇచ్చామనుకుని కంప్యూట్ చేయాలి. Only while computing ARR, don't take 12 months, take actual let out period. What is step number 4? GAV. మనం ARR కంప్యూట్ చేయాలి కదా, కొంచెం గ్యాప్ వదలండి. స్టెప్ నెంబర్ 4 GAV మైనస్ మున్సిపల్ ట్యాక్స్. What is the balance? NAV minus deductions under section 24 A B. What is A? Standard deduction 30%. What is B? Interest on home loan. పోతే balance is income from house property. Normal calculation, everything is same. What is municipal value in the question? 5 lakhs. And what is pay rent? 4.2 lakhs. Higher means how much? Municipal value 5 lakhs, pay rent emo 4.2 lakhs. Higher means how much? 5 lakhs. Step 2 ఏంటి? Step 1 or standard rent. Step 1 already you know 5 lakhs. What about standard rent? 4.8 lakhs. Lower means 4.8 lakhs. Step 3. Step 2 or ARR. Already you know step 2. What is step 2 value? 4.8 lakhs ఉంది. Step 2 value already you know 4.8 lakhs ఉంది. దాన్ని మనం ARR తో కంపేర్ చేయాలి. How to compute ARR? అసలు చెప్పండి ఒకసారి. How to compute ARR? Actual let out period into rent per month minus unrealized rent. What is actual let out period? 9 months. Into rent per month ఇచ్చారు 50,000 minus is there any unrealized rent? Yes. నవంబర్ డిసెంబర్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. చూడండి, రెంట్ ఫర్ ది మంత్స్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ కుడ్ నాట్ బి రియలైజ్డ్. 2 months రెంట్ అంటే 1 lakh. మంత్లీ 50,000 కదా, 2 months అంటే 1 lakh. What is the balance? 9 into 50,000, 4.5 lakhs minus 1 lakh, 3.5 lakhs. Step 2 ఏమో 4.8 lakhs, ARR ఏమో 3.5 lakhs. Which one is higher? 4.8 lakhs. Step 2 4.8 lakhs, ARR we got 3.5 lakhs. Which one is higher అంటే 4.8 lakhs. GAV మనకు పైన స్టెప్ 2 హైర్ వచ్చిందా, ARR హైర్ వచ్చిందా? రెండు కంపేర్ చేసినప్పుడు మనం పైన స్టెప్ 2ని ARR ని కంపేర్ చేసి హైర్ తీసుకున్నప్పుడు ఏది హైర్ వచ్చింది? మనకు స్టెప్ 2 హైర్ వచ్చింది కదా. సో GAV ఈక్వల్ టు స్టెప్ 2. ఒకవేళ ARR హైర్ వస్తే అప్పుడు GAV ఈక్వల్ టు ARR మైనస్ వేకెన్సీ లాస్. ఈ క్వశ్చన్ ఎలాగో వేకెన్సీ లాస్ లేదనుకోండి, స్టెప్ 2 హైర్ వస్తే స్టెప్ 2, ARR హైర్ వస్తే GAV ఈక్వల్ టు ARR మైనస్ వేకెన్సీ లాస్. సో దట్ ఈస్ 4.8 lakhs. Municipal tax. What is municipal tax? 12%. 12% of what? Municipal value. 5 lakhs into 12% to 60,000. So what is NAV? 4.2 lakhs. 24A, 30%. 4.2 lakhs into 30%, 1,26,000. 24B, interest on home loan. Interest on home loan ఎంత ఇచ్చారు వాళ్ళు? 25,000. 4,20,000 minus 1,26,000 minus 25,000 పోతే
2,69,000 is the income from house property. చూడండి, నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. ఇది సేమ్ యాజ్ లెట్అవుట్ ప్రాబ్లం ఓన్లీ. అన్ని వాల్యూస్ టేక్ ఫర్ 12 months. వైల్ కంప్యూటింగ్ ఏఆర్ఆర్ మాత్రం టేక్ యాక్చువల్ లెట్అవుట్ పీరియడ్. విత్ అంతా సేమ్ టు సేమ్. ఓకే, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ లెట్అవుట్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. నౌ we are going to start one new concept, that is co-ownership. Co-ownership. What is section per co-ownership? Section 26. మనకి ఈ చాప్టర్ లో టిల్ నౌ వాట్ ఆర్ ద సెక్షన్స్ కంప్లీటెడ్? ఒకటి సెక్షన్ 22, చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అవునా? ఇంకొకటి సెక్షన్ 24, డిడక్షన్స్. 24 లో ఏ ఉంది, 24 లో బి ఉంది. 24 సెక్షన్ కూడా అయిపోయింది, డిడక్షన్స్, అవునా? వాట్ ఈస్ సెక్షన్ ఫర్ కో ఓనర్షిప్ అంటే సెక్షన్ 26. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కో ఓనర్షిప్? జాయింట్ ఓనర్షిప్. మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి ఓన్స్ టుగెదర్ ఏ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు మిస్టర్ ఏ మిస్టర్ బిని ఏమంటాం మనం? జాయింట్ ఓనర్స్ అంటాం, లేదా కో ఓనర్స్ అంటాం. వాట్ ఈస్ ద రేషియో అంటే రేషియో 1:1. 1:1 ఈక్వల్ రేషియో. అంటే మిస్టర్ ఏ షేర్ ఎంత అంటే 50%, మిస్టర్ బి షేర్ ఎంత అంటే 50%. ఇప్పుడు ఆ హౌస్ని వాళ్ళు రెంట్కి ఇవ్వాలా, వాళ్ళే ఉండొచ్చా? ఎలా అయినా ఓకే కదా. ఎగ్జాంపుల్, దెర్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. మిస్టర్ ఏ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు, మిస్టర్ బి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సెల్ఫ్ ఆక్యుపైడ్. లేదనుకోండి, వాళ్ళు ఇంకెక్కడైనా ఉండి ఆ బిల్డింగ్ ని రెంట్కి ఇవ్వచ్చు. అంటే ఆ బిల్డింగ్ లో వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సెల్ఫ్ ఆక్యుపైడ్. వాళ్ళు ఇంకెక్కడైనా ఉండి ఆ బిల్డింగ్ రెంట్కి ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లెట్ అవుట్. చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే వాళ్ళే ఉంటే, మిస్టర్ ఏ మిస్టర్ బి ఉంటే. ఇఫ్ ఇట్ ఈజ్ లెట్ అవుట్, రెంట్కి ఇస్తే. మనకి ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. మీనింగ్ ఆఫ్ కో ఓనర్షిప్, మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, మీనింగ్ ఆఫ్ లెట్ అవుట్, ఇవన్నీ మనకు తెలుసు. ఇంతవరకు ఎటువంటి న్యూ పాయింట్ లేదు. ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎగ్జామ్ లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూట్ చేయమంటే మిస్టర్ ఏకి మిస్టర్ బికి సపరేట్ గా కంప్యూట్ చేయాలా, లేదా హౌస్ మొత్తానికి కంప్యూట్ చేసి తర్వాత ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ని మిస్టర్ ఏకి మిస్టర్ బికి ఆ 1:1 రేషియోలో డివైడ్ చేయాలా? ఐఎమ్ రిపీటింగ్. ఇప్పుడు ఎగ్జామ్ లో దే విల్ గివ్ మున్సిపల్ వాల్యూవా, దే విల్ గివ్ పేర్ రెంటా, ఇవన్నీ ఫర్ ఎంటైర్ హౌస్ కదా, ఫర్ ఎంటైర్ హౌస్ కదా. వాళ్ళు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని ఇస్తే అన్ని వాల్యూస్ ని ఆ 1:1 మిస్టర్ ఏకి మిస్టర్ బికి 1:1 రేషియోలో డివైడ్ చేసి మిస్టర్ ఏకి సపరేట్ గా మిస్టర్ బికి సపరేట్ గా కంప్యూట్ చేయాలా, లేదా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ ని మిస్టర్ ఏకి మిస్టర్ బికి 1:1 రేషియోలో డివైడ్ చేయాలా? సపరేట్ కంప్యూట్ చేయాలా, లేదా కంప్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ ని సపరేట్ చేయాలా అనేది నా క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఎగ్జామ్ లో దే విల్ గివ్ మున్సిపల్ వాల్యూ, ఆల్ వాల్యూస్ దే విల్ గివ్ కదా. ఇప్పుడు ఇచ్చే ప్రతి వాల్యూ కూడా ఫర్ ఎంటైర్ హౌస్. దే విల్ ఆస్క్ యూ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు మిస్టర్ ఏకి మిస్టర్ బికి ప్రతి వాల్యూని 1:1 రేషియోలో డివైడ్ చేసి మిస్టర్ ఏకి మిస్టర్ బికి సపరేట్ కంప్యూట్ చేయాలా, లేదా ఫస్ట్ కంప్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఆ 1:1 రేషియోలో డివైడ్ చేయాలా అనేది నా క్వశ్చన్. I will say answer also, but you have to say why like that. You have to say why like that. If it is self-occupied, compute. If it is self-occupied, compute separately. Mr. A ki Mr. B ki have to compute separately. If it is let out,
కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండ్ దెన్ separate. I said answer also, but how to say why like that? Self-occupied ki why how to compute separately? I will say, listen. 24B unda. What is 24B? Interest on home loan unda. Interest on home loan, how much you can take in case of self-occupied? Interest on home loan in case of self-occupied, you can take 2 lakhs. ఇలా సపరేట్ కంప్యూట్ చేయడం వల్ల మిస్టర్ ఏకి యూ కెన్ టేక్ 2 lakhs, మిస్టర్ బికి యూ కెన్ టేక్ 2 lakhs. అంటే యూ కెన్ గివ్ మోర్ బెనిఫిట్ టు అసెసీ, మోర్ బెనిఫిట్ టు యువర్ క్లయింట్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎందుకు సపరేట్ కంప్యూట్ చేయాలి అంటే, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సపరేట్గా కంప్యూట్ చేయమంటుంది అంటే, ఇలా సపరేట్ కంప్యూట్ చేస్తే మిస్టర్ ఏకి యూ కెన్ గివ్ బెనిఫిట్ ఆఫ్ 2 lakhs, మిస్టర్ బికి యూ కెన్ గివ్ బెనిఫిట్ ఆఫ్ 2 lakhs. ఒకేసారి కంప్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇద్దరికి కలిపి విల్ గివ్ 2 lakhs. అప్పుడు మీరు మోస్ట్ బెనిఫిట్ ఇవ్వనట్టు. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ టు గివ్ 2 lakhs ఫర్ ఈచ్ కో ఓనర్, కంప్యూట్ సపరేట్లీ. ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ 24B లెట్ అవుట్ లిమిట్స్ ఏమైనా ఉంటాయా? 24B ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ ఇంట్రెస్ట్ లిమిట్స్ ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, దెన్ యూ కెన్ సపరేట్. వాట్ ఈస్ ద లాజిక్ అంటే, సెల్ఫ్ ఆక్యుపైడ్కి 24B లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఓనర్కి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వడం కోసం యూ హ్యావ్ టు కంప్యూట్ సపరేట్లీ. ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ 24B లిమిట్స్ ఉండవు కాబట్టి యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత యూ కెన్ సపరేట్. ఓకేనా? వాట్ ఈస్ సెక్షన్ ఫర్ కో ఓనర్షిప్? సెక్షన్ 26. అంటే కో ఓనర్షిప్ అయిన క్వశ్చన్ వస్తే వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్, వెదర్ ఇట్ ఈస్ లెట్ అవుటా. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే డూ సపరేట్లీ, ఇప్పుడు లెట్ అవుట్ కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత సపరేట్ చేయండి. నౌ ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ప్రాబ్లం. దానికంటే ముందు ఐ విల్ ఆస్క్ యూ 3 questions. టక్కుని చెప్పండి, టక్కుని చెప్పాలి. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఆన్ డ్యూ బేసిస్, ఆన్ పేమెంట్ బేసిస్. డ్యూ బేసిస్ ఇంట్రెస్ట్. నోట్ నెంబర్ 1, ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఆన్ డ్యూ బేసిస్. పేమెంట్ చేయకపోయినా సరే డ్యూ అయితే చాలు, అలౌ చేస్తారు. ఇంట్రెస్ట్ ఆన్ న్యూ లోన్ టేకెన్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్, అలౌ చేస్తారా? ఎస్. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అలౌడ్, నాట్ అలౌడ్? నాట్ అలౌడ్. ఈ 3 పాయింట్స్ గుర్తున్నాయా? ఎస్. ఇంకో క్వశ్చన్, మున్సిపల్ ట్యాక్స్ టెనెంట్ పే చేస్తే అలౌ చేస్తారా, ఓనర్ పే చేస్తే అలౌ చేస్తారా? ఓనర్. టెనెంట్ పే చేస్తే అలౌ చేయరు, అవునా? నౌ కమ్ టు ప్రాబ్లం. యాజ్ ఆఫ్ నౌ అప్ టు క్వశ్చన్ నెంబర్ 7 కంప్లీటెడ్. నౌ ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. మీ దగ్గర ఐసీఐ బుక్ ఉంటే, మే 2026 ఐసీఐ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 3.177 క్వశ్చన్ నెంబర్ 1. మిస్టర్ రమన్ ఈజ్ ఏ కో ఓనర్, ఈజ్ ఏ కో ఓనర్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్ హోల్డింగ్ ఈక్వల్ షేర్. ఇక్కడ హూ ఆర్ ద కో ఓనర్స్ అంటే మిస్టర్ రమన్ అండ్ హిస్ బ్రదర్. రమను అండ్ వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు. What is the share? Equal share, 1:1, 50-50. They given municipal value 1.6 lakhs, parent ఇచ్చారు, they given standard rent received 15,000 per month. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఇచ్చారు, మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై టెనెంట్ ఇచ్చారు, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. This problem is on what? Co-ownership. This problem is on what? This problem is on co-ownership. Co-ownership. అవునా? కో-ఓనర్షిప్ అయిన క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి? లెట్ అవుటా సెల్ఫ్ ఆక్యుపైడ్ చూడాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే కంప్యూట్ సపరేట్లీ, లెట్ అవుట్ అయితే కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత సపరేట్ చేయండి. ఈ క్వశ్చన్లో లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. దే గివెన్ రెంట్ రిసీవ్డ్ కదా, రెంట్ వస్తుంది, దాని మీనింగ్ ఏంటి? రెంట్కి ఇచ్చినట్టే కదా, ఇట్ ఈస్ లెట్ అవుట్ కదా. ఈ క్వశ్చన్లో దే ఆర్ సేయింగ్ రెంట్ రిసీవ్డ్ అంటే రెంట్కి ఇచ్చారు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లెట్ అవుట్. కాబట్టి యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత యూ కెన్ సపరేట్. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ కాదు, లెట్ అవుట్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ చార్జ్డ్ బై బ్యాంక్ ఈజ్ 25,000, అవుట్ ఆఫ్ విచ్ 21,000 హ్యాస్ బీన్ పెయిడ్. 25,000 మీరు పే చేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ లో ఒక 1 పాయింట్ లేదా 2 పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఇంపార్టెంట్ ఉంటాయి. అవి మీరు ఏం చేయాలి? హౌ టు కీప్ ఇన్ యువర్ మైండ్, మీ మైండ్ లో హౌ టు రిజిస్టర్ లేదా సపరేట్ ఎక్కడ నోట్ చేసుకోవాలి.
రేపు ఎగ్జామ్ లేనప్పుడు మళ్ళీ ప్రతి ప్రాబ్లం మీరు చేయగలుగుతారా? లేదు కదా. యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. ఏదో చదివామా డైలీ ఒక 12 అవర్స్ కాదు. యూ హ్యావ్ టు రీడ్ డైలీ ఓన్లీ 8 అవర్స్, మాక్సిమం 8 అవర్స్ అంతే. యూ హ్యావ్ టు డూ ఎఫెక్టివ్ స్టడీ. మీరు డైలీ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్సో మీరు డైలీ మామూలుగా అప్పుడప్పుడు మూవీకి వెళ్తూ ఉండాలి, నార్మల్గా తింటూ ఉండాలి, నిద్రపోతూ ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. దాంతోపాటు యూ హ్యావ్ టు స్టడీ డైలీ 8 అవర్స్ అంతే. చాలా మంది ఎగ్జామ్ టైంలో 12 అవర్స్ అలా చదువుతూ ఉంటారు. నో, యూ హ్యావ్ టు స్టడీ ఓన్లీ 8 అవర్స్ పర్ డే. అలా 8 అవర్స్ పర్ డే చదివినా సరే సరిపోవాలి అంటే మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. ఆ టైంలో కాదు, ఇప్పటి నుంచే ప్రతిరోజు క్లాస్ వింటున్నప్పుడు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మహా అయితే మీకు ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ నీవు ఉంటాయి. దట్ యూ హ్యావ్ టు హైలైట్ అంతే. కో ఓనర్షిప్ పైన క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక లెట్ అవుట్ కాబట్టి ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత సపరేట్ చేయాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏంటి కదా, యూ హ్యావ్ టు కంప్యూట్ సపరేట్లీ. ఓకేనా? ఇక్కడ ఇంట్రెస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ చార్జ్డ్ బై బ్యాంక్ ఈస్ 25,000, అవుట్ ఆఫ్ విచ్ 21,000 హ్యాస్ బీన్ పెయిడ్. ఎంత డ్యూ అయింది అంటే మీరు ఎంత పే చేయాలంటే యూ హ్యావ్ టు పే 25,000, కానీ యూ పేడ్ ఓన్లీ 21,000. డిడక్ట్స్ హౌ మచ్ యూ కెన్ టేక్? 25 or 21? యూ కెన్ టేక్ 25,000. ఇంట్రెస్ట్ డ్యూ అయితే చాలు, పేమెంట్ చేయకపోయినా సరే అలౌ చేస్తారు. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఆన్ డ్యూ బేసిస్. 25,000 మీరు పే చేయాలి, బట్ యూ పేడ్ ఓన్లీ 21,000. డిడక్షన్ యూ కెన్ టేక్ హౌ మచ్? 25,000. ఇంట్రెస్ట్ డ్యూ అయితే చాలా అలౌ చేస్తారు. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ ఇంట్రెస్ట్ ఈస్ 450. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్, నాట్ అలౌడ్. ఎందుకంటే 24B టాకింగ్ అబౌట్ ఇంట్రెస్ట్ ఆన్ లోనా, ఇంట్రెస్ట్ ఆన్ 24B అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ అలౌడ్. టు రీపే దిస్ లోన్, Raman has taken a fresh loan and interest charged on this loan is 5,000. What is that? Interest on new loan taken for repayment of existing loan. అలౌ చేస్తారా? ఎస్. అంటే ఈ కేసులో ఇంట్రెస్ట్ యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే 25,000 ప్లస్ 5,000 యూ కెన్ టేక్ 30,000. ఆ 450 అలౌ చేయరు. మున్సిపల్ ట్యాక్స్ ఇస్ పేడ్ బై టెనెంట్. మున్సిపల్ ట్యాక్స్ ఎవరు పే చేసి అలౌ చేస్తారు? ఓనర్ పే చేస్తే. ఇక్కడ టెనెంట్ కాబట్టి అది ఎవరికి ఎక్స్పెండిచర్? టెనెంట్ ఎక్స్పెండిచర్. టెనెంట్ ఎక్స్పెండిచర్ ని హౌ ఓనర్ కెన్ టేక్ రిడక్షన్? నో. సో మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై టెనెంట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ రిడక్షన్. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, హెడింగ్ ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ మీరు హెడింగ్ పెట్టాలి. వాట్ ఈస్ క్వశ్చన్? కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ అంటున్నారు. సో హెడింగ్ ఏంటంటే కంప్యూటేషన్ ఆఫ్ income from house property. This problem is on what? This problem is on co-ownership. Co-ownership లో మీరు ఏం చేయాలి? How to see let out a self occupied. Here it is let out. కాబట్టి compute income from house property and then separate between Mr. Raman and his brother. అంతేనా? దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ కో ఓనర్షిప్. యూ హ్యావ్ టు సే సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే యూ హ్యావ్ టు కంప్యూట్ సపరేట్లీ. ఇక లెట్ అవుట్ కాబట్టి సపరేట్ అవసరం లేదు. యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత యూ హ్యావ్ టు సపరేట్. పర్టికులర్స్ రూపీస్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? మున్సిపల్ వాల్యూ ఆర్ పే రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? Step 1 or standard rent whichever is lower. What is step number 3? Step 2 or ARR whichever is higher. Step number 4 ఏంటి? GAV నుంచి ఏమైనా చేయాలి? మైనస్ మున్సిపల్ ట్యాక్స్ విల్ గెట్ NAV మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A, 24B, 24A standard deduction, 24B interest on home loan, balance is income from house property. అంతే కదా? What is municipal value? 1.6 lakhs. What about pay rent? 1.5 lakhs. Higher means 1.6 lakhs. Step 1 1.6 lakhs or standard rent. What is the amount of standard rent? 1.7 lakhs. 1.6 lakhs or 1.7 lakhs. Lower means 1.6 lakhs. Next,
Step 2, 1.6 lakhs. ARR, how to compute ARR? 12 months into rent per month minus unrealized rent. 12 months. Rent per month ఎంత ఇచ్చారు? Rent per month ఎంత ఇచ్చారు? 15,000. Minus tenant ఏమైనా రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడా? No, there is no unrealized rent. 0. So it is how much అంటే 1.8 lakhs. అంతేనా? 1.8 lakhs. So స్టెప్ నెంబర్ 2 ఎంత ఉంది? 1.6 lakhs ఉంది. వాట్ అబౌట్ ఏఆర్ఆర్ ఎంత వచ్చింది? 1.8 lakh వచ్చింది. హైయర్ మీన్స్ హౌ మచ్? 1.8 lakhs. కట్ ఇట్. జిఏబి మనకు పైన స్టెప్ ఉంది కదా, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. పైన స్టెప్ లో మనం స్టెప్ 2ని ఏఆర్ఆర్ ని కంపేర్ చేస్తున్నాం. మనకి ఏది హైయర్ వచ్చింది? స్టెప్ 2 ఏమో 1.6 lakhs, ఏఆర్ఆర్ ఏమో 1.6 lakhs. విచ్ వన్ ఇస్ హైయర్? ఏఆర్ఆర్ కదా. సో జిఏబి ఈక్వల్ టు వాట్? ఏఆర్ఆర్ మైనస్ vacancy loss. What is the amount of ARR? 1.6 lakhs. Sorry, 1.8 lakhs. 1.8 lakhs. What about vacancy loss? ఏమైనా ఉందా? No, 0. 1 second. GAV equal to ARR minus vacancy loss. What is the amount of vacancy loss? అంటే 0. 1.8 lakhs minus 0, it is 1.8 lakhs. అంటే ఈ క్వశ్చన్ లో there is no unrealized rent, there is no vacancy loss. మున్సిపల్ ట్యాక్స్. మున్సిపల్ ట్యాక్స్. వాట్ ఈస్ ద మున్సిపల్ ట్యాక్స్ అమౌంట్? 0. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై టెనెంట్. మున్సిపల్ ట్యాక్స్ అలౌ చేయాలంటే ఎవరు పే చేసి ఉండాలి? ఓనర్. ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై టెనెంట్ కాబట్టి 0. NAV 1,80,000. 1,80,000. 30%. 1,80,000 into 30%. 54,000. 54,000. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఆల్రెడీ ఉన్నాం. 25,000 ఒకటి, ఇంకొకటేమో 5,000. టోటల్ 30,000. 1,80,000 minus 54,000 minus 30,000 ఎంత వచ్చింది? 96,000. 96,000. ఇది ఇద్దరి కలిపి కదా, మిస్టర్ రమన్ది వాళ్ళ బ్రదర్ ఇద్దరి కలిపి కదా. కంప్యూట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రమన్. దర్ ఆస్కింగ్ ఓన్లీ మిస్టర్ రమన్ షేర్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రమన్ ఈక్వల్ టు 96,000 into 50% means how much? 48,000. 48,000. అంతేనా? వెరీ సింపుల్. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ కో ఓనర్షిప్? సెక్షన్ 26. 22 ఏమో చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 24 ఏమో డిడక్షన్స్. ఇన్ దట్ ఏ అండ్ బి ఆర్ దేర్. 26 ఏమో కో ఓనర్షిప్. Now come to one small concept. It is the last concept for today's class. Very small concept. Rent from foreign property. Rent from foreign property. మీకు వేరే కంట్రీలో హౌస్ ప్రాపర్టీ ఉండే పాసిబిలిటీ ఉందా? వేరే కంట్రీలో హౌస్ ప్రాపర్టీ ఉండే పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ ఎస్. చాలా మందికి వేరే కంట్రీలో హౌస్ ప్రాపర్టీస్ ఉంటాయి. అక్కడి నుంచి రెంట్ వస్తే దానిపైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా వద్దా? మనం ఆల్రెడీ చాప్టర్ 2 లో చెప్పుకున్నాము. స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనే దెర్ ఈస్ వన్ కాన్సెప్ట్. ప్లేస్ ఆఫ్ రిసీట్ కానీ, అంటే ప్లేస్ ఆఫ్ ఫస్ట్ రిసీట్ కానీ, ప్లేస్ ఆఫ్ అప్రూవల్, ప్లేస్ ఆఫ్ సోర్స్ అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. ఈ బోత్ ఆర్ అవుట్ ఇండియా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫారిన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్ అని ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఆర్ఓఆర్ పే చేయాలి, ఆర్ఎన్ఓఆర్ పే చేయాలి, నాన్ రెసిడెంట్ పే చేయాలి. వాట్ అబౌట్ ఫారిన్ ఇన్కమ్? ఫారిన్ ఇన్కమ్ అని ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఓన్లీ ఆర్ఓఆర్ పే చేయాలి. ఆర్ఎన్ఓఆర్ నో, నాన్ రెసిడెంట్ నో. బట్ ఒక్క ఫారిన్ ఇన్కమ్ పైన ఆర్ఎన్ఓఆర్ పే చేస్తాడు. వాట్ ఈస్ దట్ ఫారిన్ ఇన్కమ్? వేరే కంట్రీలో మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే ఇఫ్ యూ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. కానీ ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాదు కదా, మీకు వేరే కంట్రీలో ఏముంది? హౌస్ ప్రాపర్టీ ఉంది. టెల్ మీ, ఇన్ దిస్ కేస్ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అప్రూవల్? వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సోర్స్? ప్లేస్ ఆఫ్ అప్రూవల్ అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ సోర్స్ అది ఎక్కడుంది? రెంట్ ఫ్రమ్ ఫారెన్ ప్రాపర్టీ. Where is the property? In foreign.
ప్లేస్ ఆఫ్ అప్రూవల్, ప్లేస్ ఆఫ్ సోర్స్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ఇండియా ఉంది. ఆల్రెడీ దట్ యు నో. అవునా? ప్లేస్ ఆఫ్ అప్రూవల్ అంటే ప్లేస్ ఆఫ్ సోర్స్ ఎక్కడ ఉంది? ప్రాపర్టీ వేరే కంట్రీలో ఉంది. ప్లేస్ ఆఫ్ అప్రూవల్ అవుట్ సైడ్ ఇండియా. వాట్ అబౌట్ ప్లేస్ ఆఫ్ రిసీట్? అది మనకు తెలియదు. ప్లేస్ ఆఫ్ అప్రూవల్ బై సీయింగ్ హెడ్డింగ్ యూ కెన్ నో. వాట్ అబౌట్ ప్లేస్ ఆఫ్ రిసీట్? ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్, ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్ ఇన్ ఇండియా అంటే ప్లేస్ ఆఫ్ అప్రూవల్ ఏమో అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ రిసీట్ ఒకవేళ ఇండియాలో ఉంటే అప్పుడు ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్. ఇట్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్. అంతేనా? అప్రూవల్ ఆల్రెడీ వేరే కంట్రీలో ఉంది, రిసీట్ మాత్రం ఇండియాలో ఉంది. అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. ఒకవేళ ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్ ఆల్సో అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ అప్రూవల్ ఎవరిబడి నోస్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఇండియా. ఒకవేళ ప్లేస్ ఆఫ్ రిసీట్ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అప్పుడు ఇట్ ఈజ్ ఫారిన్ ఇన్కమ్. ఎందుకని? అప్రూవల్ అండ్ రిసీట్ బోత్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్ ఈజ్ ఫారిన్ ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్ ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఇండియన్ ఇన్కమ్ అని ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఆర్ఓఆర్ పే చేయాలా? ఎస్. ఆర్ఎన్ఓఆర్ పే చేయాలా? ఎస్. నాన్ రెసిడెంట్ పే చేయాలా? ఎస్. ఇండియన్ ఇన్కమ్ అని అందరూ ట్యాక్స్ పే చేయాలి. వాట్ అబౌట్ ఫారిన్ ఇన్కమ్? ఓన్లీ ఆర్ఓఆర్ పే చేస్తాడు. ఆర్ఎన్ఓఆర్ నో, నాన్ రెసిడెంట్ నో. ఆర్ఎన్ఓఆర్ కి ఒక ఎక్సెప్షన్ ఎందుకు లేండి, ఇది కాదా ఎక్సెప్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్ taxable in the hands of ROR, RNOR and non-resident. Correct? If it is foreign income, taxable only in the hands of ROR. Remember, if it is Indian income, taxable in the hands of ROR, RNOR and non-resident. అందరూ ట్యాక్స్ పే చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫారిన్ ఇన్కమ్ ఎవరు ట్యాక్స్ పే చేయాలంటే ఓన్లీ ROR పే చేయాలి. దిస్ ఆల్రెడీ చాప్టర్ 2లో మనం క్లియర్గా చెప్పుకున్నాం. ప్లేస్ ఆఫ్ రిసీట్ కానీ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ కానీ అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. ఈ బోత్ ఆర్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫారిన్ ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్ ఎవరైనా ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫారిన్ ఇన్కమ్ ఓన్లీ ROR హ్యాస్ టు పే ట్యాక్స్. ఈ కేసులో హౌస్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? వేరే కంట్రీలో ఉంది. అంటే ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ప్లేస్ ఆఫ్ రిసీట్ మనకు తెలియదు. ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్, అది కూడా వేరే కంట్రీలో ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫారిన్ ఇన్కమ్. We will do one small problem. Just give me 2 minutes so we can close the session. Question number 9. As of now, we have done up to question number 8. Question number 9. మీ దగ్గర ఐసీఐ బుక్ ఉంటే మే 2026 ఐసీఐ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 3.147 క్వశ్చన్ నెంబర్ 2. రాజేష్ ఏ బ్రిటిష్ నేషనల్ అంటే ఫారిన్ సిటిజన్, ఈ బిలాంగ్స్ టు ఫారిన్, ఈజ్ ఏ ROR డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 25-26. అదంటే ఫారెన్ వాళ్ళు ఇండియాలో ROR అయ్యే పాసిబిలిటీ ఉందా? ఎస్. ఫారెన్ వాళ్ళు ఇండియాలో ROR అవ్వచ్చు, ఇండియా వాళ్ళు ఇండియాలో నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. అవునా? ఫారెన్ వాళ్ళు ఇండియాలో రెసిడెంట్ అవ్వచ్చు, ఇండియా వాళ్ళు ఇండియాలో నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. మిస్టర్ రాజేష్ బిలాంగ్స్ టు బ్రిటిష్ అంటే లండన్, UK. ఈజ్ ROR ఎనీబడి ROR హ్యాండ్స్ లో విచ్ ఇన్కమ్స్ ఆర్ టాక్సబుల్? ఇండియన్ ఇన్కమ్స్ ఆ ఫారిన్ ఇన్కమ్స్ ఆ? బోత్. మీరు ROR అయితే యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ఇండియన్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఫారిన్ ఇన్కమ్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ROR, ఇండియన్ ఇన్కమ్ టాక్సబుల్, ఫారిన్ ఇన్కమ్ ఆల్సో టాక్సబుల్. వాట్ అబౌట్ RNOR? RNOR కి ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ టాక్సబుల్, ఫారిన్ ఇన్కమ్స్ ఆర్ నాట్ టాక్సబుల్. ఒక్క ఫారిన్ ఇన్కమ్ మాత్రమే టాక్సబుల్. వాట్ ఈస్ దట్? ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. నాన్ రెసిడెంట్ కి ఓన్లీ ఇండియన్ ఇన్కమ్స్ ఆర్ టాక్సబుల్. ఇక్కడ ROR కాబట్టి గ్లోబల్ ఇన్కమ్ టాక్సబుల్ అంటే ఇండియన్ ఇన్కమ్ టాక్సబుల్, ఫారిన్ ఇన్కమ్ ఆల్సో టాక్సబుల్. కాబట్టి అది ఇండియన్ ఇన్కమా ఫారిన్ ఇన్కమా నో నీడ్ టు సీ అట్ ఆల్. ఎందుకు? ROR కాబట్టి. ROR కి ఇండియన్ ఇన్కమ్ అయినా టాక్సబులే, ఫారిన్ ఇన్కమ్ అయినా సరే టాక్సబులే. హీ ఓన్స్ హౌస్ ప్రాపర్టీ ఇన్ లండన్ విచ్ హ్యాస్ లెట్ అవుట్ అట్ 10,000 pounds per month. పౌండ్ సింబల్ అది, UK కరెన్సీ పౌండ్ కదా. 10,000 pounds per month. Municipal tax paid to the Municipal Corporation of London is 8,000 pounds during the year 25-26. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ ఫారెన్ ప్రాపర్టీ అలౌ చేస్తారు, అలౌ చేయరా? అలౌ చేస్తారు. మన కంట్రీలో మున్సిపల్ ట్యాక్స్ లాగానే ఆ కంట్రీలో కూడా మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది.
municipal tax paid for Indian property allowed, foreign property also allowed. Compute NAV. They are asking you only NAV, net annual value. 24A, 24B deductions minus చేయకూడదు. Up to NAV stop చేయాలి అంతే. Income for house property they are not asking. They are asking only NAV. 24A, 24B ఉంది కదా మైనస్ చేయకూడదు. ఓకే, హెడ్డింగ్ ఏంటి నౌ? కెన్ ఐ కీప్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ for house property? No. కంప్యూటేషన్ ఆఫ్ NAV. కంప్యూటేషన్ ఆఫ్ NAV. కంప్యూటేషన్ ఆఫ్ NAV. అప్ టు NAV అడిగితే NAV వరకు కంప్యూట్ చేయండి. మేబీ ఇలాంటి క్వశ్చన్ దే విల్ గివ్ ఫ్రమ్ MCQ పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ టు కంప్యూట్ NAV? Step number 1, municipal value paid and whichever is higher. Step number 2, step 1 or standard and whichever is lower. Step 3, step 2 or ARR whichever is higher. Step number 4, GAV minus municipal tax చేస్తే will get NAV. అంతే, అప్ టు NAV స్టాప్ చేయాలి. కానీ క్వశ్చన్లో మనకి మున్సిపల్ వాల్యూ, పెయిర్ రెంట్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు చూడండి. డైరెక్ట్గా రెంట్ ఇచ్చారు. ఈ ఓన్స్ హౌస్ ప్రాపర్టీ ఇన్ లండన్ విచ్ హ్యాస్ లెట్ అవుట్ అట్ 10,000 pounds per month. రెంట్ ఇచ్చారు. మనకి స్టెప్ నెంబర్ 1, 2, 3 ఇవన్నీ ఇవ్వలేదు. ఒకవేళ అవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా రెంట్ ఇస్తే అప్పుడు రెంట్ ఈక్వల్ టు GAV. అంటే హౌ టు స్టార్ట్ ఫ్రమ్ GAV. ఇన్ ద గివెన్ కేస్ చూడండి, ఇక్కడ ఇది న్యూ పాయింట్ మనకి. ఇన్ ద గివెన్ కేస్ there is no information of municipal value, pay rent and standard rent. Therefore given rent is treated as GAV. అంతే, treated as GAV. అంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ GAV డైరెక్ట్లీ. స్టెప్ నెంబర్ 1, 2, 3 ఉండవు. వాట్ ఈస్ GAV? గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఆ రెంటే కదా, రెంట్ ఎంత ఇచ్చారు? 10,000 pounds per month. 10,000 pounds per month ఇచ్చారు. మనకు కావాల్సింది per annum కదా, ఇంటూ 12 months. అండ్ అది పౌండ్స్లో ఉంది, మనకు కావాల్సిన రూపీస్ కదా, ఇంటూ end of the question, 1 pound equal to 95 rupees into 95. 10,000 pounds into 12 months into 95 equal to 1,14 lakhs. 1,14 lakhs. ఎస్, అక్కడ రెంట్ అలాగే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద న్యూ పాయింట్? మున్సిపల్ వాల్యూ, పే రెంట్ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన రెంట్ ఈక్వల్ టు GAV. మనకి మున్సిపల్ వాల్యూ, పే రెంట్ అండ్ స్టాండర్డ్ రెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన రెంట్ ఈక్వల్ టు GAV. GAV ఎంత వస్తుంది మనకి? 10,000 pounds per month కాబట్టి ఇంటూ 12 ఇంటూ 95 rupees, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1,14 lakhs. మనకు కావాల్సింది అంటే NAV కదా, సో మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్. వాట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్? మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ లండన్ ఈజ్ 8,000 pounds. 8,000 pounds ఇంటూ 95 rupees. 8,000 into 95 rupees ఎంత వస్తుంది? 7,60,000 అంతేనా? 7,60,000. సో NAV ఈక్వల్ టు నెట్ యాన్యువల్ వాల్యూ ఈక్వల్ టు 1,14 lakhs minus 7,60,000 ఈక్వల్ టు 1,06,40,000 అంతేనా? 1,06,40,000 ఇట్ ఈస్ ద NAV. GAV 1,14 lakhs minus municipal tax paid ఏమో 7,06,000. NAV equal to 1,06,40,000 is the NAV. Okay then, see today we have done 3 concepts. ఒకటి part of their let out, part of their self occupied, ఇంకొకటేమో co-ownership, ఇంకొకటేమో foreign property, and we have done problems also at a time. Okay then, we'll meet in next class. Take care. Bye bye.